హలో గైస్, ఈరోజు మీ ముందుకు వచ్చేసాం కమిటీ కుర్రోలు లాక్స్. ఈ బ్యాచిలర్ లైఫ్ కష్టాలు పొగోడికి కూడా రాకూడదు మామ. కర్రీస్ తీసుకొచ్చుకున్నామని అయితే కుమారి ఆంటీ వాళ్ళ షాప్కి అయితే వెళ్ళాము. చికెన్ కర్రీ, లివర్ కర్రీ, రోటీ కర్రీ ఏదైనా పండుపెట్టారు. చికెన్ ఫ్రై, మటన్ లివర్, మటన్ హెడ్ ఏదైనా పండుపెట్టారు. కుమారి ఆంటీ వాళ్ళ షాప్లో అయితే కొనలేంలే అని ఇంకా మేమే ప్రిపరేషన్ చేసుకుందామని గ్యాస్ మీద అయితే బౌల్ అయితే పెట్టేసి అగ్గి పెట్టేసి బౌల్ వచ్చేసి మళ్ళీ గ్యాస్ మీద పెట్టి కొంచెం నూనె అయితే వేసేసి కొన్ని సాసోలు జీలకర్ర అయితే వేసేసాము. కట్ చేసుకున్న ఉల్లిపాయ అయితే ప్యాన్లో వేసి అలా ఇలా తిప్పేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేయరా అంటే మనోడొచ్చి కొమ్మలించుకొని వచ్చేసాడు. మీరు ఎప్పుడైనా క్వాలీఫ్లవర్తో ఎగ్ ఫ్రై అయితే చూసారా? ఇప్పుడైతే చూసేద్దాము. ఇంకా ముందుగా కట్ చేసుకున్న క్వాలీఫ్లవర్ పీసులు అయితే మనం ప్యాన్లో వేసుకొని అలా ఇలా తిప్పేసుకొని ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామని ఇంకా ప్లేట్ అయితే మూసేసి ఇంకా 5 నిమిషాలు ఎందుకులే ఖాళీగా ఉండడం అని కుమారి ఆంటీ ఛానల్ అయితే ఓపెన్ చేసాము. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ కుమారి ఆంటీని. ఈ రోజు అయితే నేను చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసేస్తున్నాను. మీరు చూడాలనుకుంటున్నారా నేను చేసే చికెన్ గ్రేవీ కర్రీ? వద్దులే అంటే 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఇంకా ఎగ్ అయితే పగలగొట్టి దాంట్లో వేసుకున్నాము. ఈ కారం మసాలాలు అన్నీ వేసుకొని ఇంకా అలా ఇలా తిప్పేసాము. ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే అయిపోయింది. మనం చేసుకున్న కర్రీ కూడా అయిపోయింది. ఇంకెందుకులే లేట్ అని తినడం అయితే స్టార్ట్ చేసాం. ఎలా ఉందో చెప్పండి రా మామ అంటే. అబ్బా, కమ్మగా ఉందండి, చాలా రుచిగా ఉంది. దీని రుచి మాటల్లో మాత్రం చెప్పలేను, అంత బాగుందండి.